వీటిని మించినవి ఇంకా లేవు. ఓకేనా? స్పిరిచువాలిటీ పరంగా ఈరోజు మన క్లాస్. ఈ 6 బీజ మంత్రాలు. మేడం నేను వేరే రిలీజియన్ మేడం. నో ఇష్యూ. ఏం కాదు. మీరు ఏ రిలీజియన్ అయినా పర్వాలేదు. చెయ్యండి. మంచి జరుగుతుంది అంటే ఆ రిలీజియన్, ఈ రిలీజియన్ అని పెట్టుకోకండి. మీ లైఫ్ ఫస్ట్ మారాలి. శక్తివంతంగా ఎలా మార్చుకోగలగాలి మీ లైఫ్‌ని? ఆ శక్తివంతమైన బీజ మంత్రాలు నేను మీకు ఈరోజు చెప్తాను. రెడీయా? ఓకే. జీవితంలో చాలా విభిన్న అవసరాల కోసం ఎలా వాడాలి ఈ బీజ మంత్రాలను? ఎప్పుడు వాడాలి? ఎలా ఉపయోగించాలి? అనేవి నేను ఈరోజు చెప్తాను. 6 బీజ మంత్రాస్ వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్. ఓకే. ఇక్కడ మంత్రం అంటే కేవలం ఒక శబ్దం కాదు. మనం ఇందాక అనే బీజ మంత్రాన్ని వాడాం. ఓకేనా? అది కేవలం ఒక శబ్దం కాదు. అది మన యొక్క దృష్టిని, మన యొక్క మనసును, మన యొక్క భావాలను ఒకే దిశలో కేంద్రీకరిస్తుంది. ఒకే లైన్ మీద నిలబెడుతుంది. వేటిని? మన యొక్క దృష్టిని, మన యొక్క మనసుని మన యొక్క భావాలను ఒకే దిశలో ఉంచుతుంది. మనలో ఉన్నటువంటి నమ్మకాలు, డిసిప్లిన్, పీస్‌ఫుల్‌నెస్ ఉంటే మనము ఏదనుకుంటే అది నెరవేరుతుంది. ఫస్ట్ కావాల్సింది ఏంటి? నమ్మకం. సెకండ్ డిసిప్లిన్. థర్డ్ ప్రశాంతమైన మనసు. ఈ 3 ఉంటే చాలండి. మీరనుకున్నవన్నీ కన్సిస్టెన్సీ‌గా చేయడానికి. ఓకే. ఇంతకీ ఆ బీజ మంత్రాలేంటో చూద్దాం. వెరీ, వెరీ పవర్‌ఫుల్. చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన యొక్క ఋషులు, మునులు అందించిన ఈ 6 శక్తివంతమైన బీజ మంత్రాల గురించి నేను ఈరోజు చెప్తాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం అల్టిమేట్ అన్నమాట ఇంకా ఇది. దీన్ని మించింది లేదు. మీ లైఫ్‌లో మీరు ఏది కావాలని కోరుకున్నా ఈ 6 బీజ మంత్రాలతో సరిపోతుంది. సింపుల్‌గా ఉంది కదా! కానీ వెరీ పవర్‌ఫుల్. సింపుల్ బట్ వెరీ పవర్‌ఫుల్. మీరు చెప్పండి, బీజం ఒక విత్తనం. బీజం మీన్స్ వాట్? ఒక విత్తనం. ఒక విత్తనం కనుక మీరు భూమిలో నాటగలిగితే అది ఎంత పెద్ద చెట్టుగా వృక్షంగా మారుతుందో ఒక్కసారి ఈ ఇమేజ్‌లో చూడండి. మర్రి చెట్టు విత్తనం ఇంత చిన్నగుంటుంది. కానీ ఎంత పెద్ద మహావృక్షంగా మారుతుంది. సో, ఈ బీజ అక్షరాలు కూడా అంతే. చిన్న బీజ మంత్రం మనలో ఉన్నటువంటి దివ్య శక్తిని మేల్కొల్పుతుంది. ఇది నేను చెప్పట్లేదు. మన యొక్క ఆధ్యాత్మిక సాంప్రదాయం చెప్తుంది. ఒకే ఒక చిన్న బీజ మంత్రం మనలో ఉన్నటువంటి దివ్య శక్తి. డన్. సో, ఇంతకీ ఆ మంత్రాలేంటో మనం చూద్దాం. జీవితంలో ప్రతి అవసరమండి. నాట్ ఓన్లీ మళ్ళీ ఈ క్లాస్ విన్నాక దీనికేంటి మేడం, దానికేంటి మేడం అని నన్ను అడగకూడదు. అన్నింటికి ఇంకా. జీవితంలో మీకు ప్రేమ కావాలి అన్నా, సంపద కావాలి అన్నా, ఆరోగ్యం కావాలి అన్నా, ప్రొటెక్షన్ కావాలి అన్నా, జ్ఞానం కావాలి అన్నా, విజయం కావాలి అన్నా, అసలు మీరు డబ్బు కావాలి అన్నా, ఈ బీజ మంత్రాలను సరి అయిన సమయంలో మీరు చాంటింగ్ చేయడం ద్వారా మన యొక్క మనసు, మన యొక్క ఫీలింగ్స్ ఆధ్యాత్మిక చైతన్యం వైపు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తాయి. ఓకేనా? ఓకే. డన్. ఫస్ట్ వన్, ఫస్ట్ బీజ మంత్రం క్లీం. ఏంటి? క్లీం. ఫస్ట్ బీజ మంత్రం. ఈ క్లీం బీజ మంత్రం యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఈ పదాన్ని మనం చాంట్ చేయడం ద్వారా, జపించడం ద్వారా మన లైఫ్‌లో ఏం మనం తీసుకోగలం అంటే ప్రేమ, ఆకర్షణ. మన యొక్క రిలేషన్‌షిప్స్ మొత్తం డీపెన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తది. ప్రేమ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? శ్రీకృష్ణుడు, రాధాదేవి. యెస్. సో, ప్రేమ, ఆకర్షణ మన యొక్క రిలేషన్స్ అద్భుతంగా ఉండడానికి. మీరు నాకు చెప్పండి, ఎన్ని కోట్ల డబ్బు సంపాదించినా, ఇంట్లో మీకు సరి అయిన రిలేషన్ లేకపోతే, మీరు ప్రశాంతంగా ఉండగలరా? నా క్వెషన్. ఉండగలరా? పాసిబుల్ అవుతుందా? కాదు కదా! సో, అందుకని
ఫస్ట్ మన ఫ్యామిలీలో మనకు ప్రేమ, ఆదరణ అనేది కరెక్ట్‌గా ఉంటే, బయట మనం ఎంత డబ్బు సంపాదించినా, ఏం చేసినా ప్రశాంతమైన లైఫ్‌నైతే మనం లీడ్ చేయగలుగుతాం. సో, ఈ క్లీన్ బీజ మంత్రాన్ని మీ యొక్క ఫ్యామిలీలో ఎప్పుడైనా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్‌గా మీకు అనిపిస్తే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో ఏదైనా కొంచెం డిస్టర్బ్డ్‌గా మీరు అనిపించినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఉదయం సూర్యోదయం తర్వాత, సూర్యుడు వచ్చిన తర్వాత ఈ క్లీం బీజ మంత్రాన్ని 21 టైమ్స్ లేదా 54 టైమ్స్ లేదా 108 టైమ్స్ మీరు చాంటింగ్ చేయాలి. కళ్ళు మూసుకోవాలి. ప్రశాంతంగా మీ హార్ట్ మీద మీ యొక్క ఫోకస్ అంతా హార్ట్ మీద పెట్టాలి. హార్ట్ మీద పెట్టి మీరు లైఫ్‌లో ఏం కావాలనుకుంటున్నారు? ప్రేమ, మంచి రిలేషన్స్, మంచి ఫ్రెండ్‌షిప్, ఏ అనుబంధం మీరు పెంచుకోవాలనుకుంటున్నారో, ఆ అనుబంధానికి ఈ యొక్క క్లీమ్ అనే బీజ మంత్రం జపించాల్సి ఉంటుంది. ఎలా జపించాలి అంటే, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, హార్ట్ పైన ఫోకస్ చేస్తూ 108 టైమ్స్ లేదా 21 టైమ్స్, 54 టైమ్స్ ఇలా మీరు చాంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు మేడం హార్ట్ మీదనే ఫోకస్ చేయాలి అంటే, హార్ట్ నుండే కదా మనకు ప్రేమ వచ్చేది. ప్రేమ శక్తి అక్కడి నుండే కదా బలపడుతుంది. సో, అందుకే మీరు హార్ట్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీ రిలేషన్‌షిప్స్ మొత్తాన్ని మీరు డీపెన్ చేసుకోవాలి. మీ సంబంధాలను మరింత స్ట్రెంథెన్ చేసుకోవాలి అనుకుంటే, ఈ క్లీమ్ బీజ మంత్రాన్ని మీరు చాంట్ చేయాలి. ఓకేనా? నాట్ ఓన్లీ ఖచ్చితంగా ఫ్రైడే రోజు చేస్తే ఇంకా బెటర్. కానీ మీకు ఇంకెప్పుడు కొంచెం డిస్టర్బ్డ్‌గా అనిపించినా ఈ క్లీమ్ బీజ మంత్రాన్ని చేయాలి. చాలా చాలా పవర్‌ఫుల్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు శ్రీ చాలా 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 శక్తివంతమైన బీజాక్షరం. శ్రీం లక్ష్మీదేవతను ఒక్కసారి మంచిగా ప్రశాంతంగా చూడండి. శుక్రవారం రోజు లేదా అమావాస్య రోజు లక్ష్మీ దేవతకు మీరు పూజ చేసే సమయంలో లేదా మీరు వ్యాపారం మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే మీ యొక్క షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఓకేనా ఎవ్రీడే శ్రీం అనే బీజ మంత్రాన్ని మీరు జపిస్తే చాంటింగ్ చేస్తే అద్భుతం జరుగుతుంది మీ లైఫ్లో సంపద ఐశ్వర్యం బోలెడన్ని ఆపర్చునిటీస్ కోసం ఈ శ్రీం అనే బీజ మంత్రాన్ని మీరు చాంటింగ్ చేయాల్సి ఉంటుంది. శుక్రవారం రోజు చేస్తే ఇంకా 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 మంచిది. అమావాస్య రోజు చేసిన చాలా పవర్ఫుల్. 108 టైమ్స్ ఖచ్చితంగా చేయాల్సిందే శ్రీం బీజ మంత్రానికి. 21, 54 టైమ్స్ కాదు, 108 టైమ్స్. శ్రీం అని మీరు ఒకవేళ ఈ మంత్రాన్ని చాంట్ చేసినా ఓకే. శ్రీంతో పాటు ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అని జపించినా చాలు. అల్టిమేట్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నవి అల్టిమేట్ ఇంకా. మళ్ళీ దీని తర్వాత ఇంకేం లేదు. మీరు ఈ వీటిని కరెక్ట్‌గా చేయగలిగితే లైఫ్ ఇంత అద్భుతంగా మీరు మార్చుకోగలరు. ఇలా సింపుల్‌గా. ఓకేనా? సో, ప్రత్యేకంగా మీరు దీనికోసం చెయ్యాలి అనుకుంటే మెడిటేషన్ ఒక దీపం వెలిగించుకొని, ఒక కాయిన్ మీ చేతిలో ఇలా పట్టుకొని మీ లైఫ్‌లోకి మీ లైఫ్‌లోకి సమృద్ధి, సంపద ప్రవహిస్తుందని ఫీల్ అవ్వాలి. ఒక కాయిన్, ఎనీ కాయిన్ ఇలా చేతిలో పెట్టుకొని, ఒక దీపం వెలిగించుకొని, దీపం ముందు కూర్చొని, ఈ మెడిటేషన్ మీరు చేయాల్సి ఉంటుంది. ఆ మెడిటేషన్‌లో మీరు విజువలైజేషన్ చేయాలి. విజువలైజేషన్ ఎలా చేయాలి? మీ లైఫ్‌లోకి మీరు కోరుకున్నంత డబ్బు, అంతకు మించిన డబ్బు వస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. ఈ కాయిన్ ఇలా హ్యాండ్‌లో క్లోజ్ చేసి పట్టుకొని. ఓకేనా? నాకు ఏ అఫర్మేషన్ తెలీదు మేడం అనుకుంటే నేనే చెప్తున్నా రాసుకోండి. నా జీవితంలో సంపద, శ్రేయస్సు, అవకాశాలు నిరంతరం ప్రవహిస్తున్నాయి అనే ఒక అఫర్మేషన్‌ని కూడా మీరు చెప్పొచ్చు. ఓకేనా? నా జీవితంలో సంపద, శ్రేయస్సు, అవకాశాలు నిరంతరం ఇంకా మళ్ళీ ఆడ గ్యాప్ అనేది లేదు. నిరంతరం ప్రవహిస్తున్నాయి. ఇలా మీరు చాంట్ చేయాలి. ఒక క్యాండిల్ నాట్ ఓన్లీ క్యాండిల్ ఏది వీలైన వాళ్ళు అది దీపం పెట్టుకుంటే దీపం, క్యాండిల్ పెట్టుకుంటే క్యాండిల్ పెట్టుకొని ఆ దీపపు కాంతిలో మీరు ఈ మెడిటేషన్ చేయాలి. చాలా 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 పవర్ఫుల్.
బీజ మంత్రాలను కనుక మీరు మీ లైఫ్‌లో ఒక భాగంగా మార్చుకోగలిగితే లైఫ్ చాలా త్వరగా సెట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. డన్. నెక్స్ట్ థర్డ్ బీజ మంత్ర హ్రీం. ఇదేంటి అంటే మనలో ఉన్నటువంటి హీలింగ్, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఈ బీజ మంత్రం మీకు సపోర్ట్ చేస్తుంది. దేవుడితో మీ కనెక్షన్ ఉండడం కోసం హ్రీం అనే బీజాక్షరం మీకు సపోర్ట్ చేస్తుంది. మేడం ఎప్పుడు జపించాలి? పౌర్ణమి రోజు, మీరు మెడిటేషన్‌కి ముందు, లేదా ఏదైనా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, మీ మనసుని ఎవరైనా చాలా గాయపరిచినప్పుడు మనసుని, నాట్ శరీరాన్ని, మనసులో అసలింక నేను తట్టుకోలేను, ఈ బాధలో నుంచి బయటకొస్తే బావుండు అని అనిపించినప్పుడు 108 టైమ్స్ హ్రీం అనే బీజ అక్షరాన్ని మీరు చాంట్ చేయాల్సుంటుంది. మీరు ఈ బీజాక్షరాన్ని చాంట్ చేసేటప్పుడు మీరు ఎలా ఊహించాలి అంటే, ఒక వైట్ కలర్ లైటింగ్ మీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఊహించాలి. ఇక్కడ మీకు ఇమేజ్‌లో నేను ఇచ్చాను చూడండి. అలా మీ చుట్టూ ఒక వైట్ కలర్ లైట్ వస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవుతూ ఈ యొక్క బీజ మంత్రాన్ని మీరు చాంట్ చేయాలి. హ్రీం స్లోగా చేయాలి. తొందర పడకూడదు. చాలా స్లోగా అనాలి ఈ అక్షరాలన్నీ కూడాను. నేనిప్పుడు నేనవి చాంటింగ్ చేపిస్తాను. ఓకేనా? 108 టైమ్స్. ఇలా మీరు చేస్తున్నప్పుడు మీరు రాసుకోవాల్సిన అఫర్మేషన్, మీరు అనాల్సిన అఫర్మేషన్ ఏంటి అంటే, దివ్య శక్తి నాలో ప్రవహిస్తోంది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఓకేనా? ఎనీ హెల్త్ ఇష్యూస్, ఎనీ హెల్త్ ఇష్యూస్ ఫిజికల్‌గా, మెంటల్‌గా మీరు డిస్టర్బ్డ్‌గా ఉన్నప్పుడు చాలామంది బయటి గాయాల కన్నా లోపలి గాయాల నుంచి త్వరగా కోలుకోలేరు. ఎవరైనా ఒక మాట అంటే, "మేడం నన్ను కొట్టినా పర్వాలేదు కానీ, ఈ మాటలు నేను భరించలేను మేడం" అంటారు. సో, అలాంటి గాయాల నుంచి మీరు బయటపడాలి అనుకున్నప్పుడు, ఈ హ్రీం అనే చాంటింగ్‌ని మీరు చేయాల్సుంటుంది. అప్పుడు మీరు అనాల్సిన, చాంటింగ్ చేయాల్సిన అఫర్మేషన్ హ్రీంతో పాటు అఫర్మేషన్స్. దివ్య శక్తి నాలో ప్రవహిస్తోంది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని చెప్పాలి. ఒక్కసారి ఈ అఫర్మేషన్ చెప్పుకొని, హ్రీం అనే ఒక్క బీజాక్షరాన్ని 108 టైమ్స్ కంటిన్యూ చేస్తారు. క్లియర్? మళ్ళీ ఇదెప్పుడు చదవాలి మేడం? అదెప్పుడు అనాలి మేడం అనకండి. ఓకే. హ్రీం అని 108 టైమ్స్ అంటారు. ఒక్కసారి మీరు ఫిక్స్ అవుతారు. ఏంటి? నాలో ఉన్న దివ్యశక్తి ప్రకాశిస్తోంది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని చెప్తారు. అండ్ ఇక్కడ కూడా మీరు సంపద, అష్టైశ్వర్యాలు మీ లైఫ్‌లోకి రావాలి అని శ్రీం అనే ఒక బీజ మంత్రాన్ని మీరు చాంట్ చేస్తున్నప్పుడు, నా జీవితంలో సంపద, శ్రేయస్సు, అవకాశాలు నిరంతరం ప్రవహిస్తున్నాయి అనుకున్న తర్వాత శ్రీం లేదా ఓం శ్రీం మహాలక్ష్మియే నమః ఇలా 108 టైమ్స్ చాంట్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ హనూం. ఏంటి? ఫోర్త్ వన్ హనుమ్. హనుమ్ అంటేనే మనకు హనుమాన్ అంటేనే ధైర్యం, రక్షణ అండ్ శక్తి. అంతే కదా? ఓకే. ప్రతి మంగళవారం అండ్ శనివారం మీలో భయం అనిపించినప్పుడు ముఖ్యంగా, మీలో ఏదో తెలియని భయం వచ్చినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళాలి, ప్రయాణం ప్రారంభించే ముందు, జర్నీస్ చేసే ముందు, ఓం హనుమతే నమః. ఏంటి బీజమంత్రం? ఓం హనుమతే నమః 108 టైమ్స్ చెప్పాలి. వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్. చాలామంది భయం అనిపించినప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోండి భయం వెళ్ళిపోతుంది అని చిన్నప్పటి నుండి మన వాళ్ళు చెప్తూ వచ్చారు కదా! హనుమాన్ చాలీసా చదవాలి అని. ఇదిగో మా పాప ఇది ఎప్పుడు దగ్గర పెట్టుకుంటుంది. హనుమాన్ చాలీసా. ఇది హిందీలో ఉంటుంది. మా పాప చదివిస్తుంది. సో, మీరు కూడా ఎప్పుడు మీ లైఫ్‌లో మీకు భయం అనిపించినా, టెన్షన్ అనిపించినా వెంటనే ప్రశాంతంగా కూర్చొని ఓం హనుమతే నమః. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా అవ్వనివ్వండి. ప్రశాంతంగా కూర్చొని హనుమాన్‌ని ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఓం హనుమతే నమః 108 టైమ్స్. అప్పుడు
మీరు ఎలాంటి లైటింగ్ ఊహించుకోవాలి అంటే మీ చుట్టూ ఒక గోల్డ్ కలర్ రక్షణ కవచం ఉన్నట్టుగా మీరు ఊహించాల్సి ఉంటుంది. ఈ ఇమేజ్‌ని మీరు చూడండి. అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ చుట్టూ ఒక రక్షణ కవచం గోల్డ్ కలర్ రక్షణ కవచం ఉంది చూడండి. బంగారు రక్షణ కవచం. నేను సురక్షితంగా ఉన్నాను. దైవిక రక్షణ నాతో ఉంది అనే అఫర్మేషన్‌ని మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓం హనుమతే నమః చెప్పే ముందు నేను సురక్షితంగా ఉన్నాను. దైవిక రక్షణ నాతో ఉంది అని చెప్పుకున్న తర్వాత ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అని 108 టైమ్స్ మీరు చాంటింగ్ చేయాలి. ఓకేనా? అన్ని విషయాలకు చెప్తున్నాను. హెల్త్ కోసం, డబ్బు కోసం, నెక్స్ట్ ధైర్యం కోసం, రక్షణ కోసం, ప్రేమ కోసం, సంబంధ బాంధవ్యాల కోసం క్లియర్‌గా రాసిపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఐ యామ్ ఏంటి? ఐ యామ్ సరస్వతి అమ్మవారు. విద్య, జ్ఞానం, ఏకాగ్రత కోసం. మనము ఎంత డబ్బు సంపాదించినా, ఇప్పుడు మనం తీసుకున్న ఈ 4 ఇందాక మీకు చెప్పినట్టుగా మంచి రిలేషన్స్, డబ్బు, ఆరోగ్యం, నెక్స్ట్ రక్షణ. ఇవన్నీ ఉన్నా కూడా మనకి జ్ఞానం కావాలి గదా! వాటన్నింటిని కరెక్ట్ వేలో మనం యూజ్ చేయాలి అంటే మనకు తెలివితేటలు ఉండాలి కదా! ఏకాగ్రత ఉండాలి కదా! సో, ఆ తెలివితేటల కోసం, ఆ విద్య కోసం, ఆ జ్ఞానం కోసం మనం సరస్వతి అమ్మను ప్రార్థిస్తాం. ఏమని? ఐం, ఐం ఓకే. ఏఐఎం ఐం. సో, పిల్లలు ఏదన్నా చదివేటప్పుడు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. మంచి ఒకవేళ ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ముందు. లేదా ఏదో కొత్త స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు మీ పిల్లలతో లేదా మీరైనా సరే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు కదా! ప్రశాంతంగా కూర్చొని 21 టైమ్స్ లేదా 108 టైమ్స్ ఐం అంటూ ఓం లేదా ఓం ఐం సరస్వతియే నమః అని మీరు ఈ పదాలని చాంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ప్రత్యేకంగా మీరు మెడిటేషన్ ఐమ్‌కి సంబంధించిన మెడిటేషన్, సరస్వతి దేవికి సంబంధించిన మెడిటేషన్ చేసే ముందు ఏదో ఒక బుక్ మీ ముందు పెట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు చాంటింగ్ చేయాలి. ఆ మంత్రాన్ని చాంటింగ్ చేసే ముందు మీరు నోట్ చేసుకోవాల్సిన అఫర్మేషన్ నా మనసు స్పష్టంగా ఉంది. జ్ఞానం నాలో ప్రవహిస్తోంది. ఓకేనా? ఈ అఫర్మేషన్‌ని చెప్పిన తర్వాత మీరు ఓం ఐం సరస్వతియే నమః అని చెప్పాలి. 108 టైమ్స్. ఎందుకు మేడం నోరు తెరిసినా, మూసినా 108 టైమ్స్ అని చెప్తున్నారు అంటే 108 టైమ్స్ ఈస్ ద పవర్‌ఫుల్ నంబర్. ఏ పదాన్ని మీరు 108 టైమ్స్ అంటారో అది జరిగి తీరుతుంది అంతే. ఓకేనా? మీరు చూడండి మాలలుంటాయి కదా! మనం వేసుకునే కరుంగాలి మాల సంథింగ్ ఏదో ఏ మాల మీరు చూసుకున్నా అందులో ఆ పూసలు 108 ఉంటాయి. నా చేతిలో ఎప్పుడు ఒక రుద్రాక్ష ఉంటుంది. మెడిటేషన్ చేసుకోవడానికి 108 రుద్రాక్ష మాల ఒకటి తీసుకున్నాను. నాకెలా తెలుస్తుందంటే నేను అది చేతిలో పట్టుకొని చేస్తా ఉంటాను. ఇలాంటి ఇప్పుడు నేను మీకు క్లాస్‌లో చెప్తున్న ప్రతి బీజాక్షరాన్ని నేను ఆల్రెడీ చెప్పి నేను రిజల్ట్ తీసుకున్నాను. సో, ఇవన్నీ మీకు యూజ్ అవ్వాలని నేను చెప్తున్నా. ఓకేనా? ఐం మీరిప్పుడు మీ పిల్లలు స్కూల్‌కెళ్తారు కదా! కొంచెం ఎర్లీగా లేపి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత, కూర్చోబెట్టి, టిఫిన్ తిన్న తర్వాత, లేదా తినక ముందైనా పర్వాలేదు. కూర్చోబెట్టి చేపించండి. మీ పిల్లలు చూడండి క్లాస్ ఫస్ట్ డెఫినెట్‌గా వస్తారు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి గమ్. ఏంటి? గమ్. గమ్ అంటే వినాయకుడు ఒక్కసారి ఆ ఇమేజ్‌ని చూడండి. విజయం సక్సెసే ఇంక. ఎలాంటి విఘ్నాలుండవు. ఆటంకాల తొలగింపు కోసం గమ్ అనే బీజ మంత్రాన్ని మనం చాంట్ చేయాల్సి ఉంటుంది. మీరు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, లేదా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, లేదా ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేసే ముందు, మీరు వినాయకుడికి ఖచ్చితంగా పూజ చేస్తారు కదా!
అవునా కదా? సో, పూజనే చెయ్యాలా మేడం డెఫినిట్‌గా అంటే మీ మనసులో ప్రశాంతంగా ఓం ఘం గణపతియే నమః అని మీరు ఈ పదాన్ని ఒక 21 టైమ్స్ లేదా 108 టైమ్స్ అనుకోని చాంటింగ్ చేసి బయటికెళ్ళండి. ఆ పని అసలు ఎంత అద్భుతంగా జరుగుతుందో. చాలా ఈజీగా అయిపోతుంది. నేనిది నా పర్సనల్‌గా చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఓం ఘం గణపతియే నమః. బయటికి మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే ప్రతిసారి ఈ యొక్క బీజ మంత్రాన్ని 108 టైమ్స్ చెప్పుకున్న తర్వాత మీరు కాలు బయట పెట్టండి. ఏ పని కోసం మీరు ఆ రోజు బయటికెళ్తారో ఆ పని జరిగి తీరుతుంది. మీరు చూడండి. మీ యొక్క లక్ష్యం ఎలా ఉండాలండి? మీ మీ లక్ష్యాలు మొత్తం నెరవేరడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. విజయం, సమృద్ధి, ఆరోగ్యం, శాంతి అన్నీ ఇంకా మీ వైపు వచ్చేస్తాయి. అది రావాలి అంటే మీరు ఓం ఘం గణపతియే నమః అనే బీజ మంత్రాన్ని చాంటింగ్ చేసే ముందు మీ లక్ష్యాలన్నింటిని ఒక పేపర్ మీద రాసి, ఆ పేపర్‌ని మీ ముందు పెట్టుకొని కూర్చొని ఈ యొక్క పదాన్ని మీరు చాంటింగ్ చేయాలి. అఫర్మేషన్ ఏంటి అంటే, నా మార్గంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి. మీరు ఫీల్ అవ్వాలి. అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. అంతా సూపర్‌గా ఉంది. నా మార్గంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. నేను చాలా క్లియర్‌గా ఉన్నాను. నా విజన్ క్లియర్‌గా ఉంది. మీరు ఇలా అనుకున్న తర్వాత ఓం గం గణపతయే నమః. అసలు ఒక్క 10 నిమిషాలు మీరు ప్రశాంతంగా కూర్చొని చేయగలిగితే నేను చెప్పిన ఈ బీజాక్షరాలన్నింటిని ఒక 21 డేస్, 21 డేస్ చేయండి. మీ అందరి నుండి నాకు ఫోన్సొస్తాయి. ఐ యామ్ ష్యూర్. నేను ఇది గ్యారంటీ ఇవ్వగలను. ఒక్క 21 డేస్ చేసి చూడండి. 21 డేసే కదండీ. 21 ఇయర్స్ అని చెప్పట్లేదు. ఈ 21 ఇయర్స్ మీరు చేసిన దానికి, 21 డేస్ మీరు చేసేదానికి తేడా మీకు తెలుస్తుంది. ఓకేనా? సో, ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ప్రతిరోజు 10 నిమిషాలైనా కూర్చోవాలి మీరు ప్రశాంతంగా. ప్రతిరోజు మార్నింగ్ గమ్ ఇప్పుడు ఇందాక చెప్పాను గదా! ఓం గం గణపతయే నమః. నెక్స్ట్ ఐం ఓం సరస్వతియే నమః. శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఈ 3 మీరు మార్నింగ్ చేయాల్సుంటుంది. ఏంటి? వినాయకుడికి, సరస్వతి దేవికి, లక్ష్మీదేవికి. గం, ఐం, శ్రీం. నెక్స్ట్ ఈవినింగ్ టైమ్‌లో మీరు చేయాల్సింది క్లీం అంటే ప్రేమ కోసం, ఆకర్షణ కోసం. అండ్ నెక్స్ట్ హ్రీం. తర్వాత హనుమాన్ మంత్రం. ఈ 3 నైట్ చేయాలి. ఇంకొక 3 ఏమో గం, ఐం, శ్రీం 21 డేస్. మీరు ఏది చేసినా 21 డేస్. ఓకేనా? 21 డేస్ ఖచ్చితంగా చేయాల్సిందే. 21 డేస్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ మీరు చూస్తారు. ఓకేనా? జస్ట్ ఎ మినిట్. నేను ఫస్టే చెప్తున్నాను. మంత్రం అంటే కేవలం శబ్దం కాదు. మళ్ళీ చెప్తున్నా. అది మన యొక్క దృష్టిని, మన యొక్క మనసును, మన యొక్క ఫీలింగ్స్ అన్నింటిని ఒకే దిశలో ఉంచే ఒక సాధనం. ఓకేనా? మరి ఈ సాధనంని మీరు ఎలా వాడతారో అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు చాలా, చాలా మంది మునులను, ఋషులను హిమాలయస్‌లో చూస్తూ ఉంటారు కదా! వాళ్ళు ఒక రోజు, 2 రోజులు, 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు చేసి నాకు రిజల్ట్ రావాలి అని కోరుకున్నారా అండి? చూస్తారా? ఎన్ని గంటల మెడిటేషన్ చేస్తారు? గంటలు కూర్చుంటారు మెడిటేషన్‌లో. రోజులు కూర్చుంటారు. వాళ్ళనుకున్న లక్ష్యం నెరవేరడం కోసం. హిమాలయస్‌లో ఉండే మునులు, ఋషులు డబ్బును, లేకపోతే ఇంకేదో కోరుకోరు. వాళ్ళేం కోరుకుంటారో తెలుసా చాలామంది? నాకు తెలిసిన వాళ్ళు అంటే మా హస్బెండ్ అక్కడికి వెళ్లారు. అంటే హిమాలయ యోగులను కలిసినప్పుడు వాళ్ళు చెప్పేది దేవుడిని నేను ప్రత్యక్షంగా చూడాలి. అంతే వాళ్ళ జీవిత లక్ష్యం. అండ్ నేను వదిలేసొచ్చిన నా కుటుంబం సేఫ్‌గా ఉండాలి. అంతే. చాలామంది ఒక్క రోజు, 2 రోజులు, 1 నిమిషం, 2 నిమిషాలు చేసి నాకు రిజల్ట్ రాలేదు అని ఒక లేబుల్ అంటిస్తున్నారు. ఆ లేబుల్ అంటించకండి. కన్సిస్టెన్సీగా 21 డేస్ చేయండి. ఓకేనా?
ఓకే. చేసేటప్పుడు ఒక నమ్మకంతో చేయండి. ఫస్ట్ మీలో మీరు ఎక్కువగా బిల్డ్ చేసుకోవాల్సింది నమ్మకాన్ని. ఓకే. ఆ నమ్మకంతో చేయండి. అవుతుందా? లేదా? జరుగుతుందా? జరగదా? అవునా? కాదా? వీటన్నిటికి ఫుల్ స్టాప్ బెట్టేయండి. కొద్ది రోజులు. ఈ 21 డేస్‌లో ఈ లేదా? కాదా? కూడదా? అనే వాటికి క్వెషన్ మార్క్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ బెట్టేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు లైఫ్ మారుతుంది అంటే చేయాల్సిందే కదండీ! అవునా కదా? ఓకే. నెక్స్ట్. ఇప్పుడు మన యొక్క ఆలోచనలు, భావాలు, మాటలు అండ్ మీరు చేస్తున్న పనులు అన్నీ కూడాను దేవుడి యొక్క శ్రేయస్సుతో సమన్వయమై ఉన్నాయి. మీరు చేసే ఏదైనా సరే దేవుడితో కనెక్షన్‌లో ఉన్నాయి. అది ప్రేమ కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, రక్షణ కానివ్వండి, విజయం, సమృద్ధి ఏదైనా కానివ్వండి. ఇప్పుడు నేనొక అఫర్మేషన్ చెప్తాను. నాతో పాటు మీరందరూ చెప్పాలి. ఓకే. డన్? ఓకే. అందరు నాతో పాటు చెప్పాలి. నా ఆలోచనలు, భావాలు, మాటలు మరియు కార్యాలు అంటే పనులు దైవిక శ్రేయస్సుతో సమన్వయమై ఉన్నాయి. ప్రేమ, ఆరోగ్యం, జ్ఞానం, రక్షణ, విజయం మరియు సమృద్ధి నా జీవితంలో సహజంగా ప్రవహిస్తున్నాయి. ఓం శాంతి, శాంతి, శాంతిః. మీరు ప్రేమను పొందుకోవాలనుకుంటున్నారా? ఆరోగ్యాన్న, జ్ఞానాన్న, రక్షణన, విజయాన్న, డబ్బు, సంపద, సమృద్ధిన మీరు దేన్ని కావాలి అని కోరుకున్నా, నేను చెప్పిన ఈ 6 బీజ మంత్రాలు అల్టిమేట్ ఇంక. అల్టిమేట్ అన్నమాట. వీటిని మించినవి ఇంకా లేవు. ఓకేనా? స్పిరిచువాలిటీ పరంగా ఈరోజు మన క్లాస్. ఈ 6 బీజ మంత్రాలు. మేడం నేను వేరే రిలీజియన్ మేడం. నో ఇష్యూ. ఏం కాదు. మీరు ఏ రిలీజియన్ అయినా పర్వాలేదు. చెయ్యండి. మంచి జరుగుతుంది అంటే, ఆ రిలీజియన్, ఈ రిలీజియన్ అని పెట్టుకోకండి. మీ లైఫ్ ఫస్ట్ మారాలి. దేవుడు ఒక్కడే. రూపాలు వేరు. సృష్టికర్త ఒకడే. మనం క్రియేట్ చేసుకున్న రూపాలు మెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒకరు జీసస్ అంటారు. ఒకరు శివుడంటారు. ఒకరు కృష్ణుడంటారు. ఒకరు హనుమంతుడంటారు. సో అండ్ సో నేమ్స్. కానీ సృష్టికర్త మాత్రం ఒక్కరే. దేవుడు ఒక్కరే. ఆ ఒక్కరికి రూపాలు వేరు. డన్? టుడే దిస్ ఈస్ క్లాస్. ఎలా ఉంది ఈ క్లాస్? బావుందా?